ఎందుకు వచ్చినా ఇక్కడికి? రైతు బంధు ఇస్తారే. రైతు బంధు ఇస్తాడా రేవంత్ రెడ్డి? మళ్ళీ పింఛన్లు ఇస్తారే. పింఛన్ 4000 ఇస్తారే. 4000 ఇస్తారే. 4000 ఇస్తున్నాడు. ఏమేమి చెప్పాడు మీకు? ఏమేమి చెప్పాడు? ఏమేమి ఇస్తాడు? 4000 ఇస్తా, 5000 ఇస్తా, పింఛన్ రైతు బంధు ఇస్తా, అన్ని ఇస్తారండు. రైతు బంధు ఇవ్వలే, పింఛన్లు ఇవ్వలే, తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారం లేదు, నాకు బొచ్చలేదు. వాడు ఏది ఇవ్వలే, రూపాయి ఇవ్వలే. తులం బంగారం బొచ్చ వాడు ఇచ్చేది ఇస్తాడు. తింటాడు ముసలికే సారకి ఇస్తలే, పైసలు ఇస్తాడు. ఏం చేస్తాం? కేసీఆర్ చేసిండు. ఏం పనులు చేసిండు? ఏ ఇచ్చాడో 2000 చేసిండు. పెన్షన్ రేవంత్ రెడ్డి 4000 ఇస్తాడా? ఇయ్యలేదంటే మళ్ళీ ఇచ్చినాడు. వాడు అడుగుతాడు. ఇచ్చాడు. మన ఇస్తే తీసుకుపోయి బ్యాంకులు వేసుకురా. 4000 తీసుకుపోయి అల్లు వేసిన. ఎన్ని ఎకరాలు ఉంది పొలం నీకు? నాకు ఎకరం ఉంది. ఎకరం ఉంది. రైతు బంధు పడేది కేసీఆర్ ఉన్నప్పుడు? అప్పుడు పడేది. ఇప్పుడు ఆనకాలం పడేది, యాసంగి పడేది. మళ్ళీ ఇప్పుడు ఆనకాలం లేదు, యాసంగి లేదు, ముంగడిది లేదు, వెనకది లేదు. ఇప్పుడు వానకాలం 7000, మళ్ళీ యాసంగి 7000. ఎక్కడ పెట్టుకున్నావు డబ్బులు? అందులో బ్యాంకులో వేసినట్లే. రేవంత్ రెడ్డి ఇచ్చిందా? ఇప్పుడే వచ్చిన ఏజ్ మా చాయ్ తాగి వచ్చిన ఇప్పుడే ఆ పైసలు పెట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండో 6 గంటలు అసలు ఇయ్యడట. వాడు ఇయ్యడట. చెరువులు తెగిపోయినాయి, కుంటలు తెగిపోయినాయి. అక్కడ జనం కొట్టుకపోయారు. ఇవన్నీ ఆడదేను అన్ని ఇప్పుడే నేను దేశం మీద అప్పు తెస్తానని చెప్తాడు వాడు. అట్లా చెప్తాడు వాడు. అప్పు చేసిన చెప్తా ఉన్నాడు. వాడు అట్టాడు. దొంగలు కట్టుడే దొంగకు. రేవంత్ రెడ్డి దొంగే మరి. రేవంత్ రెడ్డి దొంగనా? దొంగే దొంగే నేను చెప్తానుగా. ఎందుకు 6 గ్యారెంటీలు చేసినందుకు చేయనందుకు? 6 గ్యారెంటీలు చేసినందుకు దొంగనా? 6 గ్యారెంటీలు చేయలే. ఇప్పుడు 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా ఊళ్ళో డొంకలే ఉండే దిగబడేది తర్వాత. ఈ కేసీఆర్ వచ్చాక మంచిగా చీజీ రోడ్లు పోసిండు. చీజీ రోడ్లు పోసిండు. మాకు ఇల్లు కట్టాడు. మాకు మంచిగా చేసిండు. శంకర్ రావు చేసిండు. అంటాడు ఆడు చేసిండు. ఎక్కడ మాకు ఏమైనా తెచ్చిండా? మన ఇంతవరకు మా మగ వ్యాపారం మా ఊళ్ళే. అదే మా కేసీఆర్ 2 సార్లు వచ్చిండు ఇక్కడికి. అని మగ వ్యాపారం మాకు. వేస్తారు అలా తాగి ఆయనకి తందనాలు ఆడిరు. ఏముంది? 300 ఇచ్చారు. 400 రూపాయలు ఇచ్చారంటే 200 ఇచ్చారు. 200 దెబ్బ గుద్దిరు. కాంగ్రెస్ అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడే, నేను 6 గంటలు అమలు చేసిన మళ్ళీ 10 సంవత్సరాలు నాకు తిరుగు లేకుండా చేస్తాడు ప్రజలు అనుకుంటా. వాడేం చేస్తాడు? మళ్ళీ కేసీఆర్ వస్తాడా? గ్యారెంటీ వస్తాడు. వచ్చేటప్పుడు వస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తా. అడుగునే దొక్కుతాడు. వాడు అడుక్కుపోతాడు. ఆగరాదు. అడుక్కుపోతాడు. బొందలో పోతాడు వాడు. రేవంత్ రెడ్డి ఇద్దరు పోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూడరాదు. వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే 2 లక్షలు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పనులు చేసిండే? మాకు అన్ని పనులు చేసిండయా. మాకు రోడ్లు పోసిండు. మాకు రైతు బంధు ఇచ్చిండు. వేయించేళ్ళకు 2000 ఇచ్చిండు. మళ్ళీ ముసలిలకు ఇంటిలకు 6000 ఇచ్చిండు. 6000 5,000 ఇచ్చిండు. ఒక్కటి చేయలేదయ్యా. ఏం చెప్తాం? అరే చేయలేదని ఏం చెప్తాను నేను. సార్ నా దగ్గర రూపాయలు లేదు వాడికి. వానికి ఇక్కడ సాయికి ఇవ్వాలంట నేను పైసలు. రేవంత్ రెడ్డి నేను రేపు పంపాలి బ్యాంకులో తీసుకుపోయి. ఫోన్ చేసి అన్నాడా నాకు డబ్బులు ఆడ పైసలు లేవాట. పైసలు పంపంటే ఇస్తారన్నా. అంతే. సరే ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు. నీకు ఏ గ్యారెంటీ ఇవ్వలేదు. బస్సు పెట్టిండు కాదు? ఎందుకు బస్సు పెట్టుకుంటు అలా ఆడోళ్ళకే ఉంది, మగవారికే ఉంది. మగవారికే ఉంది. అందుకని మహిళలకే ఇప్పుడు మహిళలకు ఇస్తారుగా. 16,000 20,000 ఇస్తారు. ఇంజలుగా 20,000 ఇస్తారు. ఇంజలే అందరికి మహిళలకు ఒక బస్సు ఒకటి ఇచ్చిండు అంతే. ఇంకేం లేదు. రావాలి.